రాఫిన్ తో సంబంధం తరతరాల అనుబంధం. సంతూర్ అతి యవ్వనంగా కనిపించే చర్మం యొక్క రహస్యం. డిజీ పవర్ హిందుస్థాన్ కు ప్రాణం. టారెక్స్ కాఫ్ సిరప్ తో దగ్గుకు వీడ్కోలు చెప్పండి. మైక్రోటెక్ ఇన్వర్టర్ మరియు నక్షత్ర ఏ ట్రెడిషన్ ఆఫ్ డివైన్ లక్ ఫర్ ఎవ్రీ బ్రైడ్. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ న్యూస్. ఇక తర్వాత వివరాలు చూస్తే, విశాఖలో సందడి చేస్తున్న బొమ్మల కొలువు. ఆ దేవాలయంలో మగవాళ్లకు మాత్రమే ప్రవేశం. చీరాలలో జీ తెలుగు రంగవల్లులు, రాజమండ్రిలో మగవలను దోచే ముగ్గులు, సాగర తీరంలో సంక్రాంతి సంబరాలు, యానాల్లో సంక్రాంతి శోభ. ఈ వార్తల వివరాలు ఇప్పుడు కంటిన్యూస్ గా చూద్దాం. బిజీ ప్రపంచం. ఆ బిజీ ప్రపంచంలో సంప్రదాయాలు కూడా కనుమరుగవుతున్నాయి. సంక్రాంతి వచ్చింది, దసరా వచ్చింది అంటూ ఏదో మొక్కుబడిగా పండగ చేసుకుంటున్నామే కానీ పండగ వాతావరణం మాత్రం కనిపించడం లేదు. కానీ ఇప్పటికి కూడా కొంతమంది కనుమరుగవుతున్న సంప్రదాయాలను భావి తరాలకు అందిస్తున్నారు. సంప్రదాయం, సంస్కృతి పరిరక్షణలో తమ వంతుగా కృషి చేస్తున్నారు. బొమ్మల కొలువు సంక్రాంతి సంప్రదాయం. ఆ సంప్రదాయం ఇప్పుడు కనుమరుగైంది. భూతద్దం పెట్టి వెతికితే ఇలా ఎక్కడో ఓ చోట కనిపిస్తుంది. విశాఖలో భూతద్దం పెట్టి వెతికితే అక్కయ్యపాలెంలోని ఓ రిటైర్డ్ ఉద్యోగి రామచంద్రారావు ఇంట్లో కనిపించింది. రామచంద్రారావు భార్య పద్మావతి చిన్నతనం నుంచి బొమ్మలపై ఆసక్తితో వెరైటీ బొమ్మలను సేకరిస్తోంది. అంతేకాదు, భారతం, రామాయణం ఘట్టాలకు అనుగుణంగా బొమ్మలను తానే తయారు చేసేది. పైగా వేస్ట్ న్యూస్ పేపర్, టూత్ పేస్ట్ ట్యూబులు, కవర్లతో రంగురంగుల బొమ్మలు తయారు చేసి ఇలా ప్రతి సంక్రాంతికి బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నారు. ఈ బొమ్మలు 11 సంవత్సరాలు బట్టి రామాయణం అది చేశాను. మిగతా కృష్ణలీలలు, భారతం అన్ని బొమ్మలు కూడా తయారు చేస్తుంటాను. ఖాళీ ఉన్నప్పుడల్లా చేస్తూనే ఉంటాను. 25 ఇయర్స్ పెట్టి కూడా పెడుతున్నాము. పురాణాలు, భాగవతాలు అది పిల్లలకి కూడా, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళు కొంతమంది అందరికీ కూడా తెలుస్తాయి. 10 మంది చూస్తే తెలుస్తుంది అని చెప్పి కూడా పెడతామండి. ఈ ఏడాది సంక్రాంతికి వారం రోజుల ముందుగానే పద్మావతి ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు పిల్లలకి ఏదో మోడర్న్ తప్ప అసలు ఈ రామాయణం గురించి కానీ, భాగవతం గురించి కానీ అసలు ఏమీ తెలియదండి పిల్లలకి. అసలు ఇప్పుడు తెలియట్లేదు. ఇంకా ఏం చెప్పాలన్నా తక్కువే అవుతుంది. మేము నిన్న చూసి అసలు మాట్లాడకుండా వెళ్ళిపోయామండి. దీనికి ఈ బొమ్మల కొలువు గురించి చాలా బాగుందండి. అటు అత్తగారి క్రియేటివిటీపై కోడలు హరిత తెగ ప్రశంసలు కురిపిస్తోంది. ఇందులో ఒకటి ఇది కొన్నింది ఏమీ లేదు, అన్ని వేసి ఒక తీగలోంచి బొమ్మలు చేసుకుంటూ వచ్చారు. ఇవిడ ప్లస్ టూత్ పేస్ట్ మూతలు అన్ని కార్డ్బోర్డ్, అంటే చీరలు కొంటాం కానీ కవర్లు పడేస్తాం మనం, ఆ కవర్ నుంచి పువ్వులు చేసుకుంటూ వచ్చారు. థర్మోకోల్ బాక్స్ నుంచి ఆ షర్టుకున్న థర్మోకోల్ బాక్స్ పడేస్తాం, అందులోంచి రామాయణాన్ని తీసుకొచ్చారు మా అత్తగారు. పద్మావతి ఏర్పాటు చేసిన బొమ్మల కొలువులో వివిధ రకాల దేవతా మూర్తులతో పాటు కైలాసగిరి, క్రికెట్ గ్రౌండ్ నమూనాలు కూడా కొలువు తీరాయి. సాధారణంగా ఆలయాల్లో మహిళలు పొంగళ్లు పెట్టి దేవతలకు నైవేద్యం సమర్పిస్తారు. కానీ ఆ ఒక్క దేవుడికి మాత్రం వారు నైవేద్యం